కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసిందని సంగారెడ్డి పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. 50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారని వారు మండిపడ్డారు. రాష్ట్రం నుంచి కోట్లలో పన్ను కడుతున్న కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ సభ్యులు బీజేపీ సభ్యులు ఎలాంటి ఏం చేయలేదని. అయ్యా మీరు ఒకటే, బీజేపీ మీరు ఒకటే. మీరు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఏదో కారణాలు నెపం చూపించి మీరు ధర్నా చేయడం జరిగింది మీరు అధికారంలో ఉన్నప్పుడు. మరి ఈ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మాకంటే ముందు మీరు స్పందించవలసిన అవసరం ఉన్నది. మీరు రావాలి, ఈరోజు వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద మీరు కూడా ధర్నాలు అవన్నీ చేయవలసినది, ప్రశ్నించవలసిన మీకు బాధ్యత మీకు లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నటువంటి కొత్తగా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం మరియు భారతదేశ అభివృద్ధిలో అత్యధికంగా షేర్ ఇస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి తగిన న్యాయం చేసి తగిన వాటా బడ్జెట్లో కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ సభ్యులు బీజేపీ సభ్యులు ఎలాంటి ఏం చేయలేదని. అయ్యా మీరు ఒకటే, బీజేపీ మీరు ఒకటే. మీరు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఏదో కారణాలు నెపం చూపించి మీరు ధర్నా చేయడం జరిగింది మీరు అధికారంలో ఉన్నప్పుడు. మరి ఈ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మాకంటే ముందు మీరు స్పందించవలసిన అవసరం ఉన్నది. మీరు రావాలి, ఈరోజు వచ్చి